ఎన్నికల సందడి నెలకొంది. మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నగదు తరలిస్తోన్న బస్తాల వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అయితే వ్యాన్ వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన క్రమంలో బోల్తా పడింది. కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడ్డ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 4 బాక్సులను అధికారులు గుర్తించారు. వాటిలో నగదును తరలిస్తున్నట్లుగా పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఇక ఈ క్రమంలోనే నగదు తరలిస్తోన్న బస్తాల వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. పవన్. థ్యాంక్ యూ శ్వేత. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపురం దగ్గర ఎర్రకాలువ దగ్గర ఐచర్ వ్యాన్ ఒక లారీని వెనక ఢీకొట్టి బోల్తా పడింది. దీంట్లోంచి 7 పెట్టెలు భారీగా నగదు అయితే బయటపడింది. ఈ నగదు అంతా కూడా ప్రజలు తరలించారు. ఆ వ్యాన్ లో ఉన్న 7 పెట్టెలను కూడా ఓపెన్ చేసుకుని దాంట్లో 7 కోట్ల నగదు లభ్యమైంది. నగదు ఇది హైదరాబాద్ నుండి మండపేట వెళ్తుందని చెప్తున్నారు పోలీసులు. రైట్ పవన్, థ్యాంక్ యూ. రావాలి ఒక సైడ్ ఇస్తే ఆయన ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నగదు తరలిస్తోన్న బస్తాల వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అయితే వ్యాన్ ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన క్రమంలో బోల్తా పడింది. కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడ్డ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 4 బాక్సులను అధికారులు గుర్తించారు. వాటిలో నగదును తరలిస్తున్నట్లుగా పోలీసు అధికారులు భావిస్తున్నారు.